ఏ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ బై నరేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే దేవర ట్రైలర్ గురించి రివ్యూ చూసినాం కదా. ఇప్పుడు మనము ట్రైలర్ ఎలా ఉన్నది, ఆ ట్రైలర్ మనకు ఎటువంటి హింట్స్ అయితే ఇచ్చారనమాట, ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనమైతే మాట్లాడుకుందాం. క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకుందాం. చూసే ముందు ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సినిమా అయితే ఓవరాల్‌గా మనకైతే సినిమా ఒక సముద్రం చుట్టూ అయితే తిరగబోతుందని నా ఒక ఒపీనియన్. ఎందుకంటే ట్రైలర్ మొత్తం చూసుకుంటే కూడా మొత్తం ఒక సముద్రమే కనిపిస్తున్నాయి. ఆ ఓడలు కనిపిస్తున్నాయి. ఆ పడవలు ఆ సముద్రం చుట్టూ నరుక్కోవడం, రౌడీ ఎంట్రీ ఇవన్నీ కూడా సముద్రం చుట్టే కనిపిస్తున్నాయి. అసలు సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది అంటే, నాకు తెలిసి సముద్రంలో ఏమైనా ఈ రౌడీస్ ఉన్నారు కదా, సైఫ్ అలీ ఖాన్ ఇట్లా ఉన్నారు కదా, రౌడీసు సముద్రంలో ఏదో ఒక ఇల్లీగల్‌గా సముద్రంలో ఏమైనా పంపించడం గానీ, లేకపోతే సముద్రంలో ఏమైనా నిధులు గిట్లా ఉంటే, ఆ నిధులకు సంబంధించి తీసుకోవడం గానీ, సముద్రంలో ఏమైనా దాచడం గానీ, ఏదో ఒక ఇల్లీగల్‌గా ఈ సైఫ్ అలీ ఖాన్ రౌడీస్ అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. మన దేవరా ఉన్నారు గదా, ఫాదర్ క్యారెక్టర్ ఇందులో అయితే డబుల్ క్యారెక్టర్స్ అయితే ఉండబోతుందన్నమాట. తండ్రి, కొడుకు. దేవర అయితే సముద్రానికి అంటే కాపలా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు. ఎందుకంటే రౌడీస్ వచ్చినప్పుడల్లా సముద్రం గురించి ఎక్కువ మాట్లాడడం, సముద్రం విషయంలోనే మనకు ఈ సైఫ్ అలీ ఖాన్ చే కొట్టడం, సైఫ్ అలీ ఖాన్‌ని భయం చూపించడం అనేది మనకైతే కనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఈ సైఫ్ అలీ ఖాన్ గారు ఏం చేస్తారంటే, సముద్రం మీదకి వెళ్ళడం, లేకపోతే సముద్రం మీదకి వెళ్ళిన ప్రజల్ని కొట్టడం, నరకడం, చంపడం అయితే చేస్తారనమాట. ప్రకాష్ రాజ్ గారు అయితే వాయిస్ అయితే ఇచ్చారనమాట ఫస్ట్. భయం అంటే ఏంటో సైఫ్ అలీ ఖాన్ గారికి ఇట్లా తెలియదట. అంటే భయం అంటే ఏంటో తెలియని వాళ్ళు అన్నట్టుగా మాట్లాడిండు. వాళ్ళకు భయం చూపించడమే ఒక దేవర లక్ష్యం. దేవర ఒక పని, సినిమాలో దేవర పని ఏంటంటే, వాళ్ళకు భయపడి సముద్రం మీదకి ఇంకోసారి రాకుండా ఉండడమే, ఉండేలా చేయడమే దేవర పని అనమాట. తర్వాత ఏమైందంటే, దేవర ఒక ఏదో పని మీదన లేకపోతే చిన్న సైఫ్ అలీ ఖాన్ గారికును ఫస్ట్ సైఫ్ అలీ ఖాన్ ఏం చేస్తారంటే నమ్మిస్తారనమాట. దేవర గారిని నమ్మించి చేయి అయితే కలుపుతాడు. చేయి కలిపిన ఎమ్మటే మళ్ళీ ఇంకో సీన్ అయితే వస్తుందన్నమాట. దేవర్ని చంపాలంటే ఏముంటుందండి, దేవర్ని చంపాలంటే సరైన సమయం కాదు, సరైన ఆయుధం ఉండాలి అని ఒక డైలాగ్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నాకైతే. అంటే అంత తోపు అన్నమాట. అంత తోపుని చంపాలంటే సరైన సమయం ఉంటే సరిపోదు, సరైన ఆయుధం కావాలి. అంటే ఆయుధం వీళ్ళ లేకపోవడం అనేది అక్కడ సీను, గూజం సీన్ అయితే ఉంటుందన్నమాట అక్కడ. అదొక సీను. మళ్ళీ తర్వాత హీరో ఇటో 2 ఇయర్స్ అంటే 2 సంవత్సరాల దాకా ఇటో వెళ్ళిపోయిన తర్వాత కొడుకు అయితే ఉంటాడనమాట. హీరో కొడుకు ఉంటాడు. ఆ కొడుకు అయితే పిరికివాడనమాట. అంటే ఇప్పుడు డబుల్ యాక్షన్ అని చెప్పినా కదా, జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేసిన అని చెప్పినా కదా. దేవర వెళ్తాడు. దేవర ఎటైనా అంటే 2 సంవత్సరాలు ఇటో వెళ్తాడట. వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగేది ఏంటి అంటే, దేవర కొడుకున్నాడు కదా, పిరికివాడనమాట. హీరోని అంటది, దేవర రక్తం వచ్చింది కానీ తెలివి రాలేదు అనే ఒక మాట చెప్తానమాట. అదైతే నాకైతే పిచ్చి కామెడీ అనిపించింది. దేవర అంటే ఇట్లా 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 ఉండడం, ఇట్లా చూడడం, ఏదో ఇట్లా అంటే చిన్న పిల్లల చేష్టలు చేయడం అనేది మనకైతే ట్రైలర్ అయితే కొంచెం అయితే చూపించారు. నాకు అనిపించింది ఏంటంటే, దేవర ఫస్టు నాకు తెలిసి దేవర కొడుకున్నాడు కదా, ఫస్ట్ పిరికివాడిగా ఉండి దేవర నాకు తెలిసి చనిపోయే అవకాశం అనేది కనిపిస్తుంది. దేవర చనిపోయిన తర్వాత అప్పుడు పవర్ఫుల్గా మారే కొడుకు క్యారెక్టర్ ఉన్నది కదా, పవర్ఫుల్గా మారుతుందని నాకైతే అనిపిస్తుంది. ఇంకొక సీన్ ఏంటంటే, మళ్ళీ లాస్ట్ సీన్‌లో సొరచేప ఇట్లా పట్టుకుంటాడు. సొరచేప పట్టుకొని సొరచేప మీద కూర్చొని ఇట్లా తాడు పట్టి ముడ్డి మీద కొట్టడం అనేది అదైతే కొడుకు క్యారెక్టరే. మళ్ళీ అందులో సముద్రం నుంచి ఇట్లా నడిచి రావడం, ఆ స్టైల్ గానీ పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి నాకైతే. కానీ నాకు నచ్చింది ఏంటంటే, ఇలా హీరోయిన్ అయితే కొంచెం సేపే కనిపించింది. ఎక్కువ సేపు అయితే హీరోయిన్ కనిపించలేదు ఆ సినిమాలో. 2 డైలాగులు అయితే హీరోయిన్‌కి అయితే ఉంటాయి. మనకు ఇప్పుడు సాంగ్ సంబంధించి గానీ అటువంటి ఒక 2, 3 క్లిప్‌లు అందులో ఏస్తే బాగుండు నా ఒపీనియన్. ఇప్పుడు దాబూది సాంగ్ ఉంది. దాబూది సాంగు, మళ్ళా చుట్టమల్లె సాంగు బాగా ప్రేమగా ఉన్నాయి కదా సాంగ్స్. ఆ సాంగ్స్ క్లిప్పులు 2 ట్రైలర్‌లో ఏస్తే బాగుండు అని నా ఒక ఒపీనియన్.
ట్రైలర్ కూడా 2 మినిట్స్ ఉన్నది. 3 మినిట్స్ ఇట్లా ఉంటే ఇంకా బాగుండేది. 2 మినిట్స్ 40 సెకండ్ 3 మినిట్స్ పైన ఉంటే ఇంకా బాగుండేది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అనిరుద్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకైతే కొంచెం అక్కడక్కడ డల్ అయినట్టు అనిపించింది. అంటే దేవర ముందర నువ్వెంత అనే పాట ఉంది కదా, ఆ పాట కైండ్ ఆఫ్ ఫీల్‌లోనే పోతదనమాట సినిమా మొత్తం. ఆ పాట కైండ్ ఆఫ్ ఫీల్‌లోనే ఆ ట్రైలర్ మొత్తం ఆ పాటకు ఇచ్చిన బీజీఎం గాని ఉన్నాయి గదా, అదే ప్రకారంగా సినిమా పోతది. ఇంకా వేరే వేరే సీన్స్ వచ్చినప్పుడు వెరైటీగా కొంచెం పవర్‌ఫుల్‌గా బీజీఎం ఇచ్చేది ఉంటే ఇంకా మంచిగా మనకి వినడానికి కూడా సూపర్ అనిపించు. అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది గానీ పర్వాలేదు. 100లో 100% ఒక 95% అయితే మ్యూజిక్‌కి సంబంధించి అయితే ఉన్నది. ఇక ట్రైలర్ చూసుకుంటే మాత్రం 100% అయితే ఎన్టీఆర్ గారు గాని, కొరటాల శివ గారు గాని, జాన్వీ కపూర్ గాని, సైఫ్ అలీ ఖాన్ గారు గాని ప్రతి ఒక్కరు కూడా 100% ఇచ్చారు. మరి చూద్దాం 27థ్ మరి ఈ సెప్టెంబర్ 27థ్ అయితే మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. ఫస్టు ఆ బ్రేక్ డౌన్ అయితే వీడియో అయితే ఇచ్చేసిన. ఒక 10 మినిట్స్ వీడియో అయితే అప్‌లోడ్ చేసిన. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మరి మీ ఒపీనియన్, మీ అమూల్యమైన ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా వస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. మళ్ళీ ఒక రివ్యూతో కానీ మళ్ళా వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.